అమ్మయ్యా, ఇంతకాలానికి నిన్ను కదలకుండా ఒక్క చోట కూర్చోవడం చూసాను పద్దు. ముఖానికి ఫేషియల్, కాళ్ళకు పెడిక్యూర్, కళ్ళకు కూల్ ట్రీట్మెంట్ ఒకేసారి చేసిస్తున్నానక్క. చూస్తున్నా, కాళ్ళ కింద చక్రాలు పెట్టుకుని గిరగిరా తిరిగేదానివి ఒకే చోట పుట్ట బొమ్మలా భలే కూర్చున్నావే. అయినా బ్యూటీ పార్లర్ కి వెళ్ళొచ్చు కదా. ఎందుకక్క డబ్బులు వేస్ట్, ఇంట్లోనే చేసుకోవచ్చు. రా నీకుడు చేస్తాను. వద్దే, నన్ను ఫోర్స్ చేయకు. అయినా మీ బావకి ఇవన్నీ నచ్చవు. కూరమాడిపోతుంది. అయినా బావకి ఎందుకు నచ్చవక్క? చూసావా, నీ దగ్గర ఆన్సర్ లేదు. నేను చెప్పనా, బావకి నువ్వంటే అసూయ. అయినా మీరిద్దరు బయటికి వెళ్తే బావ కడుపుతో ఉన్నాడు అనుకుంటారు. నువ్వేమో చంటి పిల్లలా ఉంటావు. నీ ఏంటే పొద్దు వాగుతున్నావు? ఇదేంటి బావ సీన్లోకి వచ్చినట్టున్నాడు? ఎదవ పెడత మొహం వేసుకుని తుత్తు అని వాక్. నేనే ఏంటి కడుపేసుకున్న ఆడదానిలా ఉన్నానా నేను? మీ అక్క చంటి పిల్ల. సారీ బా, నువ్వు లేవనుకొని పచ్చి నిజాలు విచ్చలవిడిగా మాట్లాడేశాను. చెప్తావే, సగం తయారైన బుడిది గుమ్మడికాయ మొహం వేసుకుని ఎన్నైనా చెప్తావు. చెప్తానే నీ సంగతిను, మీ అక్క సంగతిను. నీకేంటి బా, నవ మన్మధుడిలా నాకు చైతన్యలా మరీ మాట్లాడితే అఖిల్లా ఉంటావు. మా అక్కే బాగా పండిపోయిన మామిడి పండులా ఉంటుంది. పద్దు, ఇదేంటిది అక్క గొంతులో ఉంది? అక్క నువ్వా? ఇప్పటిదాకా ఇక్కడ బాగుండాలి, ఏడి? ఇంకెక్కడుంటారు? ఆ సుబ్బుగాడు ఫ్లాట్ కి వెళ్ళుంటారు. ఆ సుబ్బుగాడు నాకు సమతిలా తయారయ్యాడు. ఎందుకక్క ఊరుకుంటావు? వెళ్ళి ఖాళీ చేద్దాం కదా. అమ్మో వద్దు, మీ బావతో గొడవ అయిపోతుంది. రింగు రోడ్డులో బెంచ్ కాడితే పై చేయక్క, సందుకందులో నాన్న కాడితే పై చెయ్యి. కరెక్టే, హిందీ సీరియల్స్ లో మగవాళ్ళది పై చెయ్యి, తెలుగు సీరియల్స్ లో ఆడవాళ్ళే పై చెయ్యి కదా. ఈ రోజే సుబ్బుని ఖాళీ చేయించేద్దాం, అప్పుడు ఆ ఫ్లాట్ ని ఫ్యామిలీకి ఇవ్వచ్చు. నిజంగానా? నిజంగానే అక్క, ఆ ఫ్లాట్ ని ఫ్యామిలీకి ఇచ్చేద్దాం. నువ్వు చెప్తుంటే బానే ఉంది, కానీ మీ బావ ఖచ్చితంగా ఈ పనికి అడ్డుపడతారు. నీకు తెలియదు పద్దు, మీ బావ సుబ్బు మీద ఈగను కూడా వాళ్ళివ్వరు. ఈగలు దోమలు ఎందుకక్క, ఏకంగా కాకులు గద్దలు వాళ్ళలో చేద్దాం. నీకు విషయం అర్థం కావట్లేదక్క. బావ సొమ్మైతే నువ్వు తినాలి, లేదా నేను తినాలి. నీ పిల్లలు తినాలి, అంతేకాని ఆ సుబ్బుగాడు తినడం ఏంటి? కానీ వాళ్ళిద్దరు ఫెవికాల్ అతుక్కుపోయారే, ఎలా విడితీయడం? వదిలే, మనమే సర్దుకుపోదాం. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం సర్దుకుపోవడం. అయినా ఆ సుబ్బుని నాకు వదిలేయక్క, నేను చూసుకుంటాను. ఏం చేసినా కొంచెం ఆలోచించి చెయ్యి. కుక్కర్ పిలుస్తుంది, వెళ్తాను. మేడం మేడం ఏంటి సుబ్బు, సుబ్రహ్మణ్యం ఇలా వచ్చావు? అది ఆఫీస్కి వెళ్తున్నాను. ఏ ఎదురు రావాలా? అందుకు కాదు. అందుకు అయ్యుంటుందని నాకు తెలుసులే. ఇంతకెందుకు వచ్చావు? అంటే మేడం గారికి నా ఫ్లాట్ కి ఇద్దామని. సరైతే ఇలా ఇవ్వు. వెళ్ళొస్తాను. ఆగు, నీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. అడగండి. జనరల్ గా మొగుళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు పిల్లలు ఎదురొస్తారు, కానీ పిల్లలు బయటికి వెళ్తుంటే మొగుళ్ళు ఎదురురారు. ఎందుకని? తెలియడం లేదండి, మీరే చెప్పండి. అరే, అలా ఓడిపోయిన ఒప్పుకుంటే ఎలా? ఆలోచించు, బాగా ఆలోచించు. ఈ ఎపిసోడ్ అయిపోయేంత వరకు ఆలోచించు. ఏంటి? ఇక తమరు దయచేయచ్చు. అలాగే. బాంబు, ఇది పిల్ల కాదు, ఆటం బాంబు. అయినా తను చెప్పింది కూడా కరెక్టే కదా. మొగుళ్ళు ఎందుకు ఎదురారు? నీవలే. అక్క, అక్క, ఏంటే కాకిలాగా అరుస్తున్నావు? నాకు ఐడియా వచ్చింది. ఏంటది? సుబ్బు సాయంత్రం వరకు రాడు కదా, కీ మన దగ్గరే ఉంది. సుబ్బు వచ్చే లోపు ఇల్లు అద్దెకిచ్చేద్దామా? అయ్యో బాబోయ్, మీ బావకు తెలిస్తే ఏమవుతుంది? అయినా బావ ఆఫీస్కి వెళ్తే సాయంత్రం వరకు రాడు కదా. ఈ లోగా మనం పని పూర్తి చేసామనుకో. అనుకోవడానికి ఏమీ లేదు. మీ బావ మధ్యలో వస్తే? మధ్యలో ఎలా వస్తాడు? రోజు ఒకటే టైమింగ్స్ కదా. మీ బావ సుబ్బు విషయంలో చాలా సార్లు రాంగ్ ఎంట్రీ ఇచ్చారు.
ఇదిగో రాజు రాజు ఇదిగో ఇలాగే. ఇక్కడ ఉన్నావా? ఏంటండి? ఏంటండి టిఫిన్ పెట్టవా? టైం అవట్లా? ఎందుకంటే అలా మొరుగుతారు? జంతువుకి మనిషికి ఏం వాడాలో తెలీదా? మరగడం ఏంటి? ఇదిగో దీన్నే మరి. టిఫిన్ రెడీగా ఉంది, రండి తిందురు. తప్పకుండా. ఈ రోజు ఏం దిక్కుమాల కాంబినేషన్ చేస్తే తగలంటావు? పొండి, మీకు అన్ని అనుమానాలే. సుబ్బు టిఫిన్ చేశాడా? చూసావా పద్దు, ఎవరన్నా తినేటప్పుడు దేవుణ్ణి తలుచుకుంటారు, ఈయన మాత్రం ఆ సుబ్బుని తలుచుకుంటున్నారు. అడుగుతుంటే ఏంటా గుసగుసలు? ఆల్రెడీ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడండి. ఆఫీస్కి వెళ్ళాడా? పాపం, ఎంజాయ్ చేయడం మానేసి ఎన్ని కష్టాలు నా సుబ్బుకి. మ్యాటర్ చెప్పు, ఇంకా సాగదీస్తే దానికి డౌట్ వచ్చేద్ది. సాయంత్రం వచ్చేటప్పుడు రైతు బజార్ నుండి మల్లెపూలు తీసుకురా. ఇది నిజంగానే డౌట్ పుట్టించేసింది. ఒసే, మల్లెపూలు దానికి తెస్తే బాగుంటుంది, నీకు తెస్తే లోకం ఏమనుకుంటుంది? పోనీ గాజులు తీసుకోండి. నువ్వేంటి దానికోసం అడుగుతున్నావు? చెల్లెల కోసం గాజులు తెమ్మడం కూడా తప్పేనా? అవును బా, చార్మినార్ దగ్గర గాజులు బాగుంటాయంట. ఆఫీస్ అయిపోయాక వెళ్ళి తీసుకురా. అందరూ నేను వెళ్ళను. అయినా తిని ఊర కూర్చొని సీరియల్ చూడకుండా ఆ పనేదో చూసుకోవచ్చు కదా. నువ్వేనైనా చెప్పు, ఈ పద్దు ఫిక్స్ అయితే నువ్వు తీసుకొస్తున్నా అంతే. చెవిటి గేదెలా తినడం కాదు, గేదె. నేను పోతేకపోతే గేదె. తెస్తానే, ప్యాక తెస్తాను, చెరొక అరమూర తెస్తాను, ఎలాగోలా సర్దుకోండి. అక్క, ఆ యశ్కి చెప్పి టెల్లెట్ బోర్డ్ గేటుకు పెట్టించు. గేమ్ మొదలైంది. ఆల్రెడీ టెలిపతి ద్వారా ఐసుకి మెసేజ్ పంపించేశానే. మీ బావగారు కారు గేట్ దాటంగానే గేట్ మీద టూలెట్ బోర్డు ఉంటుంది. రండి రండి, ఇదేనండి హాల్. గోడలు చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో? మా ఆయనది గొప్ప టేస్ట్ లేండి. అవునండి, మాంగళ్యానికి మరో 3 సీరియల్లో రాజేష్ ఇల్లులా చాలా గొప్పగా ఉంది. అంటే మీరు సీరియల్స్ చూస్తారా? చూడడం ఏంటండి, నవిలి మింగేస్తది. ఈ మాటలే నేను ఒప్పుకోనండి. మన మొగుళ్ళు తాగి వచ్చినా తిరిగి వచ్చినా మనం ఓపిగ్గా భరిస్తాం కదా. అలాంటిది నేను సీరియల్స్ చూస్తే మీరెందుకు భరించరు? భ్రమరం నో సమరం. కలిసొచ్చే కాపురం సీరియల్లో వాసు మేఘ్నాల మీది భలే జంటండి. మీరు ఆ సీరియల్ చూస్తారా? అవునండి, అందులో మేఘ్నా నాకు చాలా ఇష్టం. పాపం పిచ్చి పిల్ల. ఆ దేవుడు కష్టాలన్నీ ఆ అమ్మాయి మొహాన్నే రాశాడు. ఒక సమస్య తీరగానే మరో సమస్య వచ్చేస్తుంది. పాపం ఎలా నెగ్గుకొస్తుందో ఏమిటో. అబ్బా భ్రమరం, మనం ఇల్లు చూడడానికి వచ్చామే, మేఘన కష్టాల గురించి ఏడవడానికి కాదు. మీ మగాళ్ళెప్పుడు ఇంతే. ఆడవాళ్ళ కష్టాల గురించి మీకు తెలిసినా పట్టించుకోరు. భ్రమరం నో సమరం. ముందు ఇల్లు చూద్దాం పదా. అవును, ముందు ఇల్లు చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇల్లు నచ్చిందండి? ఇల్లు బాగా నచ్చింది. అదేంతమ్మా? 12,000 అండి. అక్క, మెయింటెనెన్స్ 1000 రూపాయలు మర్చిపోయావు. మెయింటెనెన్స్ తో కలిపి 13,000 అండి. మెయింటెనెన్స్ తో 12,000 ఇస్తాం. నేను 13,000 ఇస్తాను. నేను 13,000 ఇస్తాను. అదేంటి, మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా. మేము పాట పాడుతున్నాంగా. సరే, ఆ 13,000 మేమే ఇస్తాం. నేను 15,000 ఇస్తా. 15,000? మెయింటెనెన్స్ కి 1000 ఎక్స్ట్రా. గాలి గంగానమ్మ సీరియల్లో ముకుందులా నువ్వెక్కడి నుంచి వచ్చావురా? అక్క, ఈ ఇల్లు వేడికి ఇచ్చేద్దాం అక్క. పద్దు మనం ఫ్యామిలీకి ఇద్దాం అనుకున్నాం కదా. ఈయన కూడా ఫ్యామిలీ అయ్యుంటాడు. ఇంకా గుసగుసలాడుతున్నారా? నాకు గాని కోపం వస్తే అద్దె 25,000 ఇచ్చేస్తా. ఇలాంటి ఎదవలుండబట్టే ఫ్యామిలీస్ కి ఇల్లు దొరకట్లేదు. భ్రమరం నో సమరం. రాజలక్ష్మి గారు మీరు చెప్పండి. వచ్చే డబ్బుని ఎలా కాదనుకుంటామండి. అసలు ఇప్పుడు ఉంటున్న బ్యాచిలర్ వల్ల మాకు చాలా నష్టం వచ్చింది. దాన్ని పూడ్చుకోవాలి కదా. అద్దె 30,000 నాకు అర్జెంటు. ఏంటి? అర్జెంట్ గా ఇల్లు కావాలంటున్నాను. పెంకుటిల్లు సీరియల్లో వాణి రాణిలాగా మీరు డబ్బు మనుషులే. డబ్బులు అక్కర్లేండి ఎవరికండి, మీరు బయలుదేరండి. సరే పద. నేనిప్పుడు ఇల్లు చూస్తాను. వీడు పెళ్లికి ముందే శోభన ముహూర్తం పెట్టించుకునే బాపతు జీవన్ తరంగాల్లో విజయలాగా. మనకి డబ్బు వచ్చేటప్పుడు వాడు ఏ టైప్ అయితే మనకెందుకు? ఏడిడు ఎవడైనా బెడ్రూమ్, హాల్, కిచెన్ చూస్తాడు. వీడింటి బాత్రూమ్ చూస్తున్నాడు. అది నాకు అర్థం కావట్లేదక్క.
ఏడక్క వీడు? ఏమో కొంప తీసి పోయాడంటావా? వీడు పోవడానికి మన బాత్రూమే దొరికిందా? అమ్మయ్యా, ప్రాణానికి హాయిగా ఉందా? అవునండి, ఇరుగు బూట్లేసుకుని ఊరంతా తిరిగొచ్చి ఇప్పినట్లుగా ఉంది. సరే అడ్వాన్స్ ఇవ్వు. నేనేమను, ఏ ఇల్లంతా నచ్చిందన్నావుగా? బాత్రూమ్ నచ్చలేదు. దాని ఫేసింగ్ అటు ఉందండి, ఇటు ఉండాలి. అసలే నేను పీపు. సరే మార్చేద్దాం. ఓసే మొద్దు పద్దు, బాత్రూమ్ ఫేస్ అటు ఉండాలంట. తిప్పేద్దాం. వీడి ఫేస్ తిప్పేస్తే బాత్రూమ్ అదే తిరుగుతుంది. సరే నేను వెళ్తున్నా. ఆగండి, వెళ్దురుగాని కంగారెందుకు? ఏరా, మేమేదో ఫ్యామిలీకి అద్దెకిచ్చుకుందాం అనుకుంటే మధ్యలో వచ్చి వేళ పాట పాడతావా? ఇంతకీ నువ్వు ఫ్యామిలీయా బ్యాచులరా? ఫ్యామిలీయేనండి, మేము నలుగురం. నువ్వు మీ ఆవిడ ఇద్దరు పిల్లలా? కాదండి, మా అమ్మ, నేను, ఇద్దరు నాన్నలు. ఇద్దరు నాన్నలా? మా అమ్మ అదో టైపులేండి. వీడి ఇంకో టైపు. అక్క ఏసే. అమ్మా తల్లులు, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. సన్న సెదవా, మొత్తం అంతా నాశనం చేశాడు. ఇప్పుడు ఏం చేద్దామే? ఆ టూలెట్ బోర్డ్ చూసి ఇంకొకరు ఎప్పుడు వస్తారో ఏమిటో. రండి, ఇదేనండి ఇల్లు. మీ పేరేంటి? నమస్తే అండి, నా పేరు కిషోర్. ఈవిడ మా ఆవిడ ఆశ. ఓ, నాకున్నది ఒక్కటే ఒక ఆశ, లైఫ్ లో హ్యాపీగా ఉండాలని. అవునండి, అదే మా ఆవిడ పెద్ద ఆశ. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు? ఫ్యాషన్ డిజైనర్ నండి, ఆడవాళ్ల డ్రెస్సులు డిజైన్ చేస్తాను. అక్క వీడేంటో తేడాగా ఉన్నాడు. ఏదో అంటున్నారు? ఆహా, మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతుంది. సాయిబాబా దయ వల్ల ఇద్దరండి. ఓ, మీరు ఈ సోఫాలు ఇవన్నీ వాడుకోవచ్చండి. సాయిబాబా దయ వల్ల మా ఇంట్లో సోఫాలు కూడా ఉన్నాయండి. అలాగే సాయిబాబా దయ వల్ల మా ఇంట్లో వంట సామాన్, అన్ని సామాన్లు ఉన్నాయండి. ఆహా, చూసావా పద్దు, ఎంత భక్తి. సాయిబాబా దయ వల్ల త్వరలో ఇల్లు కూడా కట్టేస్తారులేండి. అద్దెంతండి? 12,000. ఏ సాయిబాబా దయ వల్ల 15,000 ఇస్తారా? లేదండి, ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఆశ, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇల్లంతా చూసొస్తాను. ఆశ గారు, ఇప్పటి వరకు మీ ఆశ నెరవేరినట్టేనా? ఏదో సాయిబాబా దయ వల్ల నెరవేరినట్టేనండి. ఇకపై ఏ దేవుడు ఆదుకుంటాడో ఏంటో. ప్రస్తుతం మీరు ఎక్కడుంటున్నారు? ఇప్పటిదాకా చెప్పాను కదండి, సాయిబాబా వాళ్ళ ఇంట్లో. వద్దు, ఏదో పగిలిన సౌండ్ వచ్చింది. గుండె బద్దలైనట్టుందక్క. ఇంతసేపు సాయిబాబా భజన చేస్తుంటే దేవుడు అనుకున్నాను. కాదక్క, మాజీ హౌస్ ఓనర్ని. వాడిని శాంతం డాష్ చేసేసి ఉంటుంది కదా. అవునక్క, వాడు అయిపోయి ఉంటాడు. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే మన పరిస్థితి ఏంటే? ఆ వచ్చే 6,000 కూడా రావక్క. బావే ఎదురెత్తి కడతాడు. అక్కయ్య, నాకు ఇల్లు బాగా నచ్చింది. అంత బాగా నచ్చిందా? మీ వారి పేరేంటండి? భాస్కర్ రావు. అబ్బా, పేరు చాలా బాగుందండి. మనిషి కూడా బాగుంటాడులేండి, కానీ భాస్కర్ గారి దయ వల్ల మీకు ఇల్లు ఇవ్వట్లేదు. అదేంటండి, ఇస్తానన్నారు కదా. మా ఆయన వేరే ఎవరికో మాట ఇచ్చారట, వాళ్ళకే ఇల్లు ఇస్తారంట. మీరిద్దరూ బయలుదేరండి. ఇంకా పోనీ బాయ్తో నేను మాట్లాడినా అక్కయ్య? వద్దు తమ్ముడు, మీరు వెళ్తే చాలు. ఇంకా టేకు చెక్కలా అలా నిలబడి చూస్తారేంటి? పదండి, వేరే చోట ట్రై చేద్దాం. అమ్మో, ఎంత గండ గడిచిపోయింది వాళ్ళ. దీన్ని ఇక్కడే పెట్టుకుంటే మా ఆయన ఇల్లంతా దానికి రాసిచ్చేద్దరు. అవునక్క, అసలే బావతి బ్యాచులర్ గుండే. ఇంకా చాలు వాళ్ళకి. అవునక్క, అర్జెంటుగా ఇంటికి వెళ్ళి భాస్కర్ గారి దయ వల్ల పెళ్ళంటే తాగాలి. ఏయ్, నన్ను చూసి నేర్చుకో, పెళ్ళంతో ఎలా ఉండాలో. నన్ను చూడు, అస్సలు మాటను. చెప్పరా, నిమిషంలో అక్కడ ఉంటా. రేపు పొద్దున్న నా దగ్గర ఉండు. ఆపండి మీ డొక్కు సీరియల్స్. అవి చూసే కదా కుళ్ళు ప్లాన్లు అవి వేస్తున్నారు. ఏ మీరు మంచి ప్లాన్ వేస్తారు కదా, అభిషేకాలు సీరియల్ అరుంధతి లాగా. మళ్ళీ ఆడవిలన్స్. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ వాళ్ళతో పలచద్దా నీకో.
అయినా ఇంట్లో సుబ్బు ఉండగా మళ్ళీ అద్దెకెళ్ళేస్తారు. ఆ బుడబుక్కలోడు ఇంట్లో ఉంటే ఎంత బయట ఉంటే ఎంత? ఓహో, వీటన్నిటికీ స్కెచ్లు నువ్వేస్తున్నావా? నేను ఇంకా మా ఆవిడికి ఇంత బ్రెయిన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తున్నాను. చూసారా, నిన్న కాక మొన్నొచ్చిన పద్దు కూడా మీ సంగతి తెలిసిపోయింది. చూస్తున్నాను. ముందొచ్చిన ల్యాండ్ ఫోన్ కంటే వెనకొచ్చిన ఐఫోన్ హెచ్చులు ఎక్కువని నీకంటే ఎక్కువ చేస్తున్నది. అక్క అమాయకురాలు బావా, మరి నేర్పిస్తే నేను ఊరుకోను. ఊరుకోపోతే ఊరేసుకోవే, నాకేంటి? రాజ్యం, అది ఇంకా చిన్నపిల్ల. వంకాయకి మొదలెక్కడుందో ముచ్చుకెక్కడుందో తెలియదు. ఇంత అనుభవం ఉంది, నీకు తెలీదా? ఏంటండి మీరు మాట్లాడేది? అరవకు, అరిచి నీ ఆధిపత్యాన్ని చూపించాలనుకోకు. చెప్పారులేండి మీ సినిమా డైలాగులు. విషయం ఏంటో చెప్పండి. నా దగ్గర అగ్రిమెంట్ ఉంది, అదే నాకు పెద్ద బ్రహ్మాస్త్రం. దాన్ని ఎటైనా యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది బా? నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావు అంతే. అలా అనుకుంటే తర్వాత జైలుకి వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్త. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా బా? మరేమనుకుంటున్నావే, బెల్లం భాస్కర్ ఇక్కడ మల్టీ టాలెంటెడ్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఎందుకు చూడలేవు? బావ ప్యాంటు వెనకాల చిరిగిపోయి ఉంటుందక్క, వదిలే. అవును, అదే అయి ఉంటుంది. ఏంటి ఇక్కడ నరాలు తెగిపోయేలాగా డైలాగ్ చెప్తే ఎటగారాడుతున్నావు? మీ ఇద్దరికి ఇదే అక్కడసారి చెప్తున్నా, సుబ్బు జోలికి రావద్దు. మేము వస్తాం. అవును, చింత చిగురు సీరియల్లో చెప్పినట్టు తెల్లవన్నీ పాలు కాదు, గుండ్రంగా ఉన్నవన్నీ గుడ్డు కాదని. నీ పాచంతకాయ పచ్చడి కథల్లో నువ్వును అంటే ఏంటి? సుబ్బుని తరివేస్తానంటావు. పాపం అమాయకుడే. మాయకుడే. అందుకే కదా అమ్మాయిలతో మందేసి చిందేశాడు. ఇప్పుడు అమ్మాయిలు మందు అవసరమా? ఎందుకే టైం టైంలో ఏవేవో గుర్తు చేస్తావు? బా, ఇప్పుడు సుబ్బుని బయటకు పంపిస్తున్నావా లేదా? బొడ్డోళ్ళ పైల మధ్యలో అవసరం అయినా చెప్తున్నాను విను. నేను సుబ్బుని పంపను. నేనే కాదు, మీరు పంపినా ఊరుకోను. నా దగ్గర అగ్రిమెంట్ ఉంది. కోర్టులో కేసేసానంటే నీ యవనం మొత్తం తెల్లచీర కట్టుకుని జైల్లో కలుపు తీసుకుంటూ కూర్చుంటావు. ఏంటండి భయపెడుతున్నారా? మాకు లో తెలుసు, లాయర్లు తెలుసు. అయితే తెచ్చుకోండి, మీ కర్మ మీది, నా క్రియలు నావి. ఏంటక్క వీడు పొద్దుటనగా ఫోన్ చేస్తే ఇంకా రాలేదు? వాడేమైనా కేబుల్ బిల్ వాడా పిలవగానే వచ్చేయడానికి? వస్తాడు, వెయిట్ చెయ్యి. హలో, నన్ను పిలిపించింది ఎవరో చెప్పండి, తొందరగా చెప్పాలి, నాకు టైం లేదు. వీడెవడే బాబులో ఉండి మహేష్ బాబులో డైలాగ్ చెప్తున్నాడు? గొప్ప లాయర్ అక్క, కేసు తీసుకుంటే సక్సెస్. హలో, తొందరగా కేసు ఏంటో చెప్పండి, టైం లేదు ఇక్కడ. మీరు మమ్మల్ని ఒక సమస్య నుంచి బయటపడేయాలండి, అందుకే మా పద్దు మీకు ఫోన్ చేసింది. ఇంకేం చెప్పొద్దు, కేసు మొత్తం అర్థమైంది. ఈ అమ్మాయి ఫేస్బుక్ లో ఎవరినో లవ్ చేసింది, ఆ తర్వాత ఐఫోన్ లో మాట్లాడింది, ఐమాక్స్ లో సినిమా చూసింది. ఈ అమ్మాయికి ఇప్పుడు 3వ నెల. ఒరే సచ్చినోడా, ఏది పూర్తిగా వినవా? సమస్య నాది కాదు, మా అక్కది. ఓ ఐ సీ, ఇప్పుడు బాగా అర్థమైంది. మీ అక్క పెళ్లికి ముందు ఎవరినో లవ్ చేసింది, వాడిప్పుడు కనబడి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ముంచేసాడంటున్నాడే. ఈ మాట కనుక మీ బాబు వింటే ఖచ్చితంగా నాకు డివోర్స్ ఇచ్చేస్తారు. నువ్వు ఊరుకో అక్క. ఎలా ఊరుకోనే? మాటలు విని మీ బావగారికి లేనిపోయిన అనుమానాలు వచ్చేటట్టున్నాయే. సీరియల్స్ లో యాక్ట్ చేస్తుందా? సావిత్రి ఫేస్ కట్స్ ఉన్నాయి గానీ సూర్యకాంతంలో యాక్ట్ చేస్తుంది. సరిగ్గా వినిచావు. మా ఇంట్లోకి ఒకడు అద్దెకొచ్చాడు, వాడు అద్దె ఇవ్వడం లేదు. ఇద్దరు కలిసి వాడిని కొరికేస్తుంటారు, వాడు అద్దెందుకు ఇస్తాడు? సచ్చినోడు నోటికి ఎంత వస్తే అంత వాడతాడా? అయినా ఇలాంటి వాడికి ఎందుకు కాల్ చేసావు? ఏమో అక్క, బావ గదిలో లాయర్ విజిటింగ్ కార్డు దొరికింది, అది చూసి ఫోన్ చేశాను. సరే, వీడిని లేపేసి పంపించేసే వెధవని. ఒరే లాయరు, ఒరే లాయరు, లాయరు, లాయరు. అక్క, వీడు లేవట్లేదక్క. గట్టిగా తన్నావు కదా, స్పృహ తప్పిపోయి ఉంటాడు, లేస్తాడులే. అక్క, ఎవరో వచ్చారే. లాయర్ ని కొట్టాం కదా, పోలీసులు ఏమైనా వచ్చారా ఏంటి? పోలీసులు అరవకు. అబ్బా, ఎంతసేపు కొట్టాలి తలుపు? నేనే తాళం తీసుకుని రావాల్సి వచ్చింది. అయ్యా మీరా? మీరా అంటున్నావు? ఇంకెవరు అనుకున్నావు? పోలీసులు వస్తారనుకున్నానండి. పోలీసులా? పోలీసులు ఎందుకు వస్తారు? ఈడెవడో తాయి నైట్లో పడుకున్నాడు. మొన్న వచ్చినోడికి ఇడికి పెద్ద తేడా లేదు. ఏం పద్దు, నీ ఫేస్బుక్ తాలూకానే? అయ్యో లేదు బా, వీడు లాయర్. లాయరా? ఏంటి ఇందాక నుంచి లాయరు పోలీసు అంటున్నారు? ఏం పంపించారు? నేనేం చేయలేదు బా, వాడే అడ్డమైన వాగుడు వాగాడు.
అవును, అందుకే కోపంతో ఒక తన్ను తన్నావు. వాడెళ్ళి డోర్ మీద పడ్డాడు. ఆ తర్వాత ఇంకా లేవలేదు. అఘోరించారు. అసలు లాయర్ని ఇంటికి ఎందుకు పిలిచారు? నీ మీద కేసు వేద్దామని. సరే, మీ సంగతి తర్వాత చెప్పు. బాస్ లేవమంటారా? నువ్వు ఇప్పుడు చచ్చిపోయారు ఎదవా, నోరు మూసుకుని పడుకో. ఓకే బాస్, చచ్చిపోయా. ఏంటండి వాడితో మాట్లాడుతున్నారు? శవంతో ఏం మాట్లాడతాం? చచ్చిపోయాడు. అడ్డమైన వాగుడు వాగాడని అడ్డగాడితో తంతే చావడా. ఇప్పుడు చూడండి, క్లూస్ టీం, పోలీసులు, కుక్కలు, అరెస్టులు, వారెంట్లు, జైళ్లు, బెయిల్లు, చివరికి మీ ఇద్దరికి ఉరి. చంపాలని చంపలేదండి, జస్ట్ తన్నావంతే. మీ తన్నెలా ఉంటుందో నాకు తెలీదా ఏంటి? మన కుటుంబానికి ఇప్పుడు ఆపద వచ్చింది. నేనుండగా మన కుటుంబానికి ఏమీ కానివ్వను. రక్షించుకోవాల్సిన బాధ్యత నాది. ఇప్పుడేం చేస్తావు బా? ఈ శవాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఎస్ఐ సీట్ కింద పాతేస్తాను. ఎందుకలా? అస్తమానం సీరియల్సే కాదు, సినిమాలు కూడా చూడాలి. మనం 3 రోజుల నుంచి ఈ ఊళ్ళో లేవు. పక్కూళ్ళలో సోది ప్రశ్నలు వినడానికి వెళ్ళాం. అక్కడ సినిమాకి వెళ్ళాం, హోటల్లో బిర్యానీ తిన్నాం. ఏంటండి ఈ ప్లాన్లన్నీ? మా సీరియల్లో కూడా ఇన్ని ఉండవు. రోజులు మారాయి, అందుకే మన లైఫ్ లో ఉంటాయి. సరే, మీరు అవన్నీ ముగిచ్చేసుకుని తొందరగా వచ్చేయండి. పద మనం లోపలికి వెళ్దాం. ఆగండి. ఏంటండి సినిమాలో పెళ్లి చూపుల సీన్లో అర్చినట్టు అర్చారు? వెళ్లే ముందు ఒక విషయం కన్ఫర్మ్ చేసి వెళ్ళండి. చెప్పండి. ఇక నుంచి సుబ్బు జోలికి వెళ్లరు కదా? వెళ్ళాం. ఆ మాట నా గడ్డం పట్టుకుని బతిలాడి చెప్పండి. ఇక ముందు సుబ్బు జోలికి వెళ్ళాం. మమ్మల్ని కాపాడు. వెరీ గుడ్. ఇప్పుడు చేతులు పట్టుకుని అదే మాట చెప్పండి. ఇవి చేతులు కావండి, మమ్మల్ని క్షమించండి. చేతులు కాకపోతే ఏంటక్క? గాడిది గుడ్డే, చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ప్రాంప్టింగ్ ఇస్తున్నాను కదా, మళ్ళీ అలా మీనింగ్ ఎందుకు? సరే, ఇవి చేతులు కాదులే బాబా. మమ్మల్ని తర్వాత డైలాగ్ ఏంటక్క? నీ పిండా కూడే, ప్రాంప్టింగ్ ఇచ్చే కూడా డైలాగ్ చెప్పకపోతే ఎలాగా? చెప్పు, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించు బాబా. చాలు. సరే, ఈసారి ఇంకా కిందకి వెళ్ళమంటే వెళ్ళండి బా. మరదే తొందరపాటు అంటే. ఈసారికి లోపలికి వెళ్ళండి అని చెబుదాం అనుకున్నాను. తొందరపడి కాళ్ళు పట్టుకోను అన్నావు. ఇప్పుడు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగితేనే మిమ్మల్ని లోపల పంపుతాను. ఇప్పుడు ఎలా అక్క? నీకు నోటి డాష్ ఎక్కువైపోయిందే. రా, ఇంకేం చేస్తావు? వసుదేవుడికే తప్పలేదు. అడ్డగాడిద కుట్టినప్పుడు గుర్తురాదా వసుదేవుడు? రండి, వెళ్ళండి లోపలికి. డోర్ వేసుకోండి, మీకు అసలు భయం ఎక్కువ డెడ్ బాడీని చూస్తే. బాస్, నేను ఎలా చేశాను బాస్? చాలా బాగా చేసావు కానీ మళ్ళీ ట్రాక్. ఇది భాస్కర్ ప్లాన్ అంటే. దీని సీరియల్ తెలివితేటలతోనూ దాని భీమవరం బొర్రతోనూ నన్ను గెలుద్దాం అనుకుంటున్నారు. భాస్కర్, బెల్లం భాస్కర్.